మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు సర్కారు సాగించిన దౌర్జన్య కాండపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదు అని రైతులు స్పష్టంగా చెబుతూ ఉన్నా వారి అభ్యంతరాలను కనీసం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసులను మోహరించి బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని రైతులపై రాక్షస కాండను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వ నిర్వాకాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చిపారేసి భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవటం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల అంగీకారం లేకుండా 1 సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవటం సరికాదని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు వైఎస్ జగన్. రైతుల హక్కులను కాపాడే వారికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బాధితుల్లో అత్యధికులు సన్న చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతుల భూమి తీసుకుంటే ఎలా బతకాలి అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ఠ అన్నారు వైఎస్ జగన్. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. రాజధాని పేరుతో గతంలోనే 1000 ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయటం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పటం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవటం న్యాయమేనా అని సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు సర్కార్ను కడిగి పారేశారు. ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై కోల్కతా జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే ఈ భూములకు అరాకొర విలువలను మీరే నిర్ణయించుకొని రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారుడు రైతుల, చంద్రబాబు గారి అస్మదీయులా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డు మీద పడేసి వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదన్నారు వైఎస్ జగన్. రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి, కానీ పోలీసులను పెట్టి పంటలను ధ్వంసం చేసి రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికి తప్పే అవుతుందన్నారు. చంద్రబాబు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలన్నారు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.